నా పేరు వైష్ణవి. చెప్పు, ఏంటి సమస్య? నేను ఒకరిని ప్రేమించాను మేడం. ఆడి పేరు ఆనంద్, ఆటో నడుపుతాడు. ఆడి తర్వాత ఇంకో ప్రేమించా, ఆడి పేరు విరాజ్. ఈయన చేసుకున్న లాస్ట్ కి. ఇంతమందిని ఎలా ప్రేమించగలిగావమ్మా? మనసుతో. సరే, ఇప్పుడు నీ సమస్య ఏంటి? నాకు వీడిని చేసుకున్నాక వాళ్ళిద్దరు కూడా కావాలనిపిస్తుంది మేడం. బాబు, ఏంటి అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలాగే కూర్చొని ఉండిపోయావా? ఆనంద్ ప్రేమిస్తున్నా అని పాట పాడతాడు. అతను వీడు విరాజ్, మంచి పనోడు. అవన్నీ జరుగుతుంటే నువ్వు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడతావేంటయ్యా? వీడు మంచి ఆడియన్. బిగినింగ్ లో చేసినప్పుడు నాకు ఒక బామ్మ, ఒక పనివాడు ఉండేవారు. దిస్ పనివాడు, రే కంగ్రాచులేషన్స్ రా. థాంక్యూ అక్క, థాంక్యూ. ఫినాయిల్ బాగేసి బాత్రూమ్లు కడుగు. మామిడికాయల సీజన్ కదా అక్క, ఉప్పు కారం పెడితే చాలా బాగుంటది. నీకా దేవుడా. మేడం, ఎస్. అప్పుడప్పుడు హీరోయిన్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఏంట్రా అంకిత, ఐఎమ్ అంకితం. ఏంట్రా నీకేమన్నా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. ఐ యామ్ కమింగ్ రాజమండ్రి. ఓ యు ఆర్ ఫ్రమ్ గోదావరి. గోదావరి. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చలాన్ కట్టేసి. అక్క ఇప్పుడు రాగానే ఇచ్చేస్తాను అక్క. నేను ఏవి చెప్తావు? ఓ అమ్మ రాజమండ్రి రాంగ్ మీద వచ్చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది పట్టుబడి ఉంటారు. ఎవరెవరు పట్టుబడ్డారు? కమాన్, చేతులెత్తండి. స్టార్ట్ చేయి. సార్, మా ఆవిడ మంచిది కదా సార్, అంటే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇంట్లో బాలేదు. ఊదు ఫస్ట్. ఏంటయ్యా తాగా ఇప్పుడు ఏంటి? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వే ఏదో చేసేటట్టు నువ్వు ఆగు. నీ వైఫ్ ఇలాంటిది ఉంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి నువ్వేదో పెద్ద అందగాడు అని ఒంట్లో కేజీ కంగలేదు. మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు. కూరగాయలు పండించావా లేకపోతే అందరూ అమ్ముకుంటారు దేరుకొని వచ్చావా? లేదు, మేము పండించామండి. మీరే పండిపోయేలా ఉన్నారు, మీరు పండించలేండి. కిలో ఆనియన్స్ ఎలాగో? హాఫ్ కేజీ 30 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? పావు కేజీ తీసుకో ఇస్తా. ఏంటి? పావు కేజీ తీసుకుంటే తక్కువ అవుతుంది కదా రేటు. అబ్బా, వంకాయలు ఎంతమ్మా? ఇగో ఇంతే ఉంది మేడం. ఓ, నాకు కూరగాయలు నచ్చలేదు. మాకు మాత్రం నచ్చినట్టు, మాకు కూడా నచ్చలేదు. ఇలాగే ఎండిపోయినట్టు ఉన్నాయి కూరగాయలు. ఎవరు కొనుక్కుంటాడా? ఈ ఎండిపోయిన గురించి నువ్వే మాట్లాడాలి. దయ్యానికి ఏం తాగడం ఇష్టం? రక్తం తాగడం ఇష్టం. మేము రక్తం తీసుకొచ్చాం మీకోసం. ఈ దయ్యాన్ని ప్రేమించడం బెటరా, మనిషిని ప్రేమించడం బెటరా? దయ్యాన్ని ప్రేమించడం బెటర్. అందుకనే అంటారా మా వారు నన్ను ప్రేమించారు? మాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు. ఈ మధ్య కదా పెళ్ళయింది, ఇంటికి వెళ్ళాలి కదా ఆశీష్ నువ్వు. నా దయ్యం ఇంట్లోనే వెయిట్ చేస్తుంది. వందల సంవత్సరాల నుంచి దయ్యాలు అనగానే అవి రాత్రే తిరుగుతాయి. ఎందుకంటే పొద్దునంతా షోలో బిజీగా ఉంటాయి. నేను నా ఉంగరం దాచేస్తాను, కనుక్కోవాలి. ఫస్ట్ నా ఉంగరం ఏది నాకు కనిపించట్లేదు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా. రవి, మరిద్దరం పాడుతూ ఉంటే చిన్నది గుడిమెట్ల మీద కూర్చున్నట్టే ఫీలింగ్. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. అదేంటి, మీకు కదా మొన్న పెళ్ళయింది, మీరు కదా గుడ్ న్యూస్ ఇవ్వాలి. బాబు, వచ్చేసావా నాన్న? ఆంటీ, ఎవడ్రా నీకు ఆంటీ? అరే, వీడు ముక్కు చీముడు కాలుస్తూ తిరిగేవాడు. ఒక అమ్మాయిని లవ్ చేశాను, తనే. తినని ప్రేమించావా? హలో, ఒక్క నిమిషం ఫోన్ తెచ్చుకుంటా. గిరీష్ శంకర్ గారు, నేను అడుగుదాం అనుకున్నాను, సీరియల్స్ లో మాత్రమే ఎందుకు ఐటమ్ సాంగ్స్ పెట్టరు అని. మీరు అది పూర్తి చేశారులేండి. అంటే నేను ఐటమ్
కొన్ని సంవత్సరాల నుంచి శనివారంలో ఉన్నానండి. ఇప్పుడు మంగళవారానికి వచ్చా. 9:30కి వస్తుంది అనమాట మన షో. కొంచెం మీ సర్కిల్ లో కూడా చెప్పరా? నీ షో గురించి ఒకటి చెప్పాలా? అయ్యో రామా, అయ్యో రామా. సార్ నేను తెలుసు మీకు. అయ్యో మీరు మాధురి మేడం గారు. సార్ ఇదేంద్ర సావే, నాకేం అర్థం కదా. నేనేమో లేపుకిపోతున్నానేది ఏమన్నా. స్పాంటేనియస్ గా నేను మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే ఒక ట్యూన్ వచ్చింది, అయ్యా రికార్డ్ చేసుకో. ఏ అంటావా, బి అంటావా, జెడ్ వరకు ఒకటి పంపించే. ఏ తడిక 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 నువ్వు తెరిచిన వెదిలికి ఇక్కడికా. తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావు అంకే? తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావురా? తడిక ఈ అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? తడిక కాదు, ఎందుకమ్మా ఈయన్నిలా వెనకేసుకొని తిరుగుతూ ఉన్నావు? మీ దగ్గర ఏదో ఉంటది, నేర్చుకుందాం అని వచ్చా. ఉన్నది ఏది? తడిక. మేడం సార్, సంగీత విద్వాంసం సార్. మొన్నే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఢిల్లీలో తీసుకున్నారు కదా మొన్నే. ఢిల్లీలో తీసుకున్నది నేను ప్లాట్ఫామ్ టికెట్. సార్ కాలేజ్ కి అడ్మిషన్స్ కి అందరూ వచ్చేసారు. రమ్మన్రా. ఏమ్మా, ఏం పేరు? సుమా అండి. ఏ ఊరు మీది? ఇదిగో ఇక్కడ. మా మరదలు సార్. మీ మరదలా? మా బావ సార్. కాలేజ్ లో ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. రీల్స్ కాలేజ్ లో బాగా వస్తాయని చెప్పారు. మేమిద్దరం బాగా రీల్స్ చేస్తూ ఉంటాం సార్. తర్వాత సార్ మా మేనత్ కూతురు సార్. ఇందాక వచ్చింది మరదలా? మరదలు. మేనత్ కూతురు. సెటప్ వేరే సార్. సెటప్ పద్ధతి కల కుటుంబం సార్. రే ఏందిరా ఇదే? కాలేజీ రా ఇదే? పోమ్మా పో. మీకు సైట్ కొట్టు. సైట్ కొడతావా? నాకా? కాలేజీ రాసిచ్చేస్తా నీకు. మీరు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటారు శివపార్వతి గారు? ఉల్లిపాయ. మిమ్మల్ని మీరు ఏ ఫ్రూట్ తో కంపేర్ చేసుకుంటారు? జాక్ ఫ్రూట్. అందులో కూడా మా ఆయన పేరు ఉంది కదా. ఇప్పుడు నేను రాజీవ్ పేరుతో ఏ ఫ్రూట్ వెతకాలని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య ఒకళ్ళు నన్ను ప్రశ్న వేశారు. అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏంటి మీ సీక్రెట్ అన్నారు. అప్పుడు ఇప్పుడు అదే మేకప్ అని చెప్పాను. అత్త యాక్షన్, కోడలు ఓవర్ యాక్షన్. 10,000 ప్లస్. ఎపిసోడ్లు చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు రాగిణి గారు 76 ఎపిసోడ్ లో అనుకుంటాను మీరు చెప్పిన ఆ డైలాగ్ మీకు గుర్తుందా? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. వెళ్ళు. వాట్ ఏ డైలాగ్! కూర్చోండి. ఇంకొద్దా? టైం లేదు. 10,000 ఎపిసోడ్ నుంచి నన్ను చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీప్రియ గారు అంటే మనకి గుర్తొచ్చేది 7,234.5 ఎపిసోడ్ దగ్గర హాయ్ అన్నారు. ఎలా అన్నారు ఒకసారి చెప్పండి. దానికి సగం ఎపిసోడ్ అయిపోయింది. 10,000 ఎపిసోడ్స్ నన్ను భరించడం అంటే మీ ఓపిక ఏ పాటిదో. నిజం. స్కూల్ కి వెళ్తూ ఒక బ్యాగ్ వేసుకొని అలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళాను. తర్వాత మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారు శివపార్వతి గారు. ఈ రోజు మనం ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరు ముందు మొదటి ఎపిసోడ్ నుంచి 10,000 ఎపిసోడ్ వరకు నేను ఈ సీరియల్ తో ట్రావెల్ చేశాను. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం ఏమిటో కనిపెట్టి చెప్పండి. ఎయిర్పోర్టా? అంటే అలాంటివి ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ వాడతారు. మరి రైల్వే స్టేషన్ లో, మరి బస్ స్టాప్ లో అంత అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా లగేజే కదండి పట్టుకెళ్ళేది. కానీ రీసెంట్ గా పిల్లలు పుట్టినటువంటి మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంది. మీరు రీల్స్ చేసుకోవచ్చు, డైపర్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు. నేనేమో ఇదిగో ఇలాంటి గొట్టాల ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రేక్ తర్వాత నేను బాబుని కన్నాను, ఇది పాపని కనేసింది, వాడు బాబుని కనేసి. ఆగండి, మీకు అర్థమవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేస్తాను. తర్వాత బ్రేకే దొరకలేదు.
నేను అమీర్పేటలో పాంప్లెట్లు పంచేదానిలా కనిపించానా? ఈ రోజు మనకి పడవల పోటీలు అన్నమాట ఇక్కడ. ఇదేంటి ఎవరితో పడవలోంచి కలర్? నీ పడవ మట్టిలో కలిసిపోయింది. చరణ్, నీ పడవ ఏంటి అలా బొక్క బొర్లా పడిపోయింది? మన స్టూడెంట్స్ కూడా పడవలు తయారు చేశారంట. చెప్పరా, నీది పడవల ఫ్యాక్టరీయా? కాదు. ఉప్పెన సినిమాలో హీరో నీకేమవుతాడు రా? ఏ బాగున్నారా? అబ్బా ఎన్ని రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. ఆ ఇల్లు ఈ ఇల్లు అంటున్నారేంటి? మన ఒకటే ఇల్లు కదా. చికెన్ మటన్ మా ఇద్దరిని విడదీసింది. అంటే ఇంకా మీరు కలిసి ఉండరా? ఓకే, అయితే వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటా. ఇంతకీ మీరెవరు? చిన్నప్పుడు తప్పిపోయినటువంటి పార్వతిని. ఎప్పుడో పోయామన్నారు. ప్రొడ్యూసర్ గారు, మన రక్త కన్నీరు సీరియల్ కి ఆడిషన్స్ కొడుకు క్యారెక్టర్ చాలా అమాయకమైన పాత్ర. ఓకే, రెడీ, యాక్షన్. సార్, ఇతను అమాయకత్వం మొహంలోనే కాదు, షర్ట్ లో, ప్యాంట్ లో, బనియన్ లో, అన్నిట్లో చూపించాడు సార్. మేడం మేడం ఒక ఛాన్స్ ఇవ్వండి. అదే. కాయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లో నిప్పేసి కాయకి. కట్ ఇట్. నీకో సంగతి తెలుసా? సార్కి దొండకాయలు పడవు. ఇప్పుడు అత్తగారి పాత్ర కోసం చూస్తున్నామమ్మా. అత్తగారికి ఎక్కువగా మూతి తిప్పే క్యారెక్టర్. యాక్షన్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? అంత దగ్గరికి వెళ్ళి సిఆర్పి చేసేస్తారేంటి మీరు? దయచేసి ఇది క్లోజప్ అయితే వేయకండి. అక్క నీ దవడకే నన్ను చూసారు కదా, చెప్పండి నా ప్రోగ్రామ్స్. మీరు దయ్యంగా చాలా బాగా చేశారు. సో మీకు 8,10,000 వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. మీరు క్యాష్ లెక్క పెట్టకుండా 8,10,000 ఉన్నాయని ఎలా ఇచ్చారు? నేను ఎన్ని ప్రోగ్రాములు చేశాను చెప్పు? సుమా అడ్డా క్యాష్. మరి క్యాష్ ప్రోగ్రామ్ చేసిన నాకు క్యాష్ చూస్తే తెలియకపోతే ఎలా చెప్పు? ఎప్పట్లాగే నిన్న రాత్రి ఈవెంట్ కి వెళ్ళాను. మీరు పెన్ క్యాప్ తీయలేదు. ఇక్కడికి రాగానే సుమ గారిని చూశాను. అలా ఒక షాక్, ఈవిడెంట్ ఇలా ఉంది అని. దాని తర్వాత నివేదిత గారిని చూశాను. నివేత పేరు తిరగట్లేదండి. మన గ్యాప్ కి పెళ్ళైందా? ఏంటి గ్యాపా? మీకు పెళ్ళయిందా? లేదు, అవలేదు, అవుతుందని ఆశ కూడా లేదు. అదేంటి అలా? డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. పాపిస్తాడు, ఉన్న సంబంధాలు కూడా పోతాయి వచ్చాయి. నరేష్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బ్యాంక్ ఖాతాల గురించి? బ్యాంక్ ఖాతాల గురించి ఏం లేదు. నీ ఖాతాల గురించి యువరాణి గారు ఏం చేస్తున్నారహో? ఇతను మీకు నేర్పించబోయేటువంటి నృత్యం ఫ్లోర్ డాన్స్. ఏ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోర్. మహారాణి గారు, మీకు నచ్చిందా లేదా? నాకు నచ్చింది, కానీ ఆ స్పాట్ అక్కడ క్లీనింగ్ కొంచెం తక్కువ అయింది. యువరాణి గారు ఎక్స్ప్రెషన్ డాన్స్. బాడీ మాత్రమే మూవ్ అవుతుంది, ఫేస్ అలాగే ఉంది ఏంటి? ఫేస్ ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చానండి. పేరెంట్ టీచర్ మీటింగ్. పేరెంట్స్ ఏరి? టీచర్, మమ్మీ, డాడీ. హిందీలో చెప్పమనండి వాడిని గాడిద గురించి. गाड़ी जंगल में रहता रहता नहीं, गया 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 सुमा अड्डा में आया ये गाड़ी